పిల్లరా, బైబిల్లో ఒక మనిషి లేఖన భాగము పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. లెటర్ ఆఫ్ పాల్ టు ది హీబ్రూస్ చాప్టర్ 10 verse 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, ఈ విషయాన్ని మనం ఒక్క సెకండ్ ఆలోచన చేస్తే, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చేయించున్నాడు. సత్యం ఎక్కడుందయ్యా ఈ లోకంలో అంటే, సత్యము క్రీస్తులోనే ఉన్నది. యేసు ప్రభువు వారు చెప్పారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు స్వతంత్రులు అవుదురు అని యోహాను సువార్త 8:36లో చెప్పాడు. యోహాను సువార్త 8:31లో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, if son sets you free, you will be free. If you know the truth will set you free. మీరు సత్యము తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నది. బంధకాల్లో ఉన్నటువంటి మనం ఇంకా ఆయా రకాల బలహీనతలతో మనం బంధకాల్లో ఉంటే ప్రభు అంటున్నాడు, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లుగా పాపములకు బలికను. ఇంకా మళ్ళీ ప్రభు వస్తాడా? క్రిస్మస్ అంటే మళ్ళీ ప్రభు బెత్లెహేములో పుడతాడా? మళ్ళీ గొల్గొతాలో చనిపోతాడా? ఇది సాధ్యమా? మళ్ళీ ఒక్కొక్కరి కొరకు. కాబట్టి మరలా బలి కాదు. ఇక 27వ వచనంలో బలి ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుతాయి, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను. కాబట్టి తప్పకుండా ప్రభువును ఎవరైతే తిరస్కరిస్తారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొన్నారో, దేవుని వాక్యంలో పౌలు గారు మరొక మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చాలా చక్కటి మాట అంటాడు, జీవం గల దేవుని చేతితో కూడా బహు భయంకరమని చెప్తాడు. నిజమే. ఒక్కసారి మనము ఆ యొక్క రుచి చూసిన తర్వాత మరలా మనము కావాలని మరలా ప్రభువు సెలవు వేస్తే, ఇంకా ప్రభు మన కొరకు సెలవు వేయబడడు. తీర్పు కొరకు మనం ఎదురు చూడాల్సింది. మనందరికీ తెలుసు, బైబిల్లో అనేక సందర్భాల్లో ఇమీడియట్గా శిక్ష వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి అననీయ సభ్యులు, వారు చేసిన పాపం ఏం లేదు. వాళ్ళు ఏం చేశారు? ఒక చిన్న అబద్ధం ఆడారు అంతే. వాళ్ళు ఏం చేయలేదు. నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలకూడదు అంటే ఆ మూడిట్లో వాళ్ళు ఏం చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక చిన్న అబద్ధం ఆడారు. పేతురు అన్నాడు, ఏందయ్యా అమ్మినప్పుడు ఆ సొంతంతా మీదే కదా, మీరు నాతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడారు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనుకుంటున్నారంటే, వెంటనే ఫస్ట్ భర్త, తర్వాత భార్య. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసుకొని పరిశీలించుకొని, చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి అంటే, ఆ చెట్టుకు పండ్లు తెంపుకుంటా ఉంటే మళ్ళీ కాస్తూనే ఉంటాయి. పాపం అనేది కూడా అలా. కాబట్టి మనం వాటిని విడిచిపెట్టి యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకోరండి. 97వ కీర్తన 10వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హేట్ వాట్ ఈస్ ఈవిల్ అండ్ క్లింగ్ వాట్ ఈస్ గుడ్. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. పరిశీలించి ప్రార్థన ద్వారా మనం పంచుకుందాం. ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. ఇది మీ కొరకు మెరుగుబడిన నా శరీరములను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె మనం దొరికినది, దాని కొరకు